హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చోలే అండ్ భటూరే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అది రోజు ఒకే విధంగా కాకుండా చాలా కొత్తగా తయారు చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ డిషెస్ మనం ఎక్కువగా డాబాస్ లేదా హోటల్స్‌లోనే ఎక్కువగా తింటూ ఉంటాము. ఆ టేస్ట్ మాత్రం మనం ఇంట్లో చేస్తే ఖచ్చితంగా రాదండి. కొన్ని టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మనం కూడా అలాగే తయారు చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఈ చోలే భటూరే నార్త్ ఇండియన్ డిష్ అనమాట. వాళ్ళు దీన్ని భటూరే అంటారు. మన సైడ్ అయితే పూరీలంటాము. ఈ పూరీలు మనం చాలా సాఫ్ట్‌గా అండ్ పొంగుతూ ఆరిన తర్వాత కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. దాబా మరియు బయట స్ట్రీట్‌లో ఎలా ఉంటుందో టేస్ట్ మాత్రం అచ్చం అలాగే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ చేయడం అనమాట. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ చివర్లో ఒక లైక్ మాత్రం చేయండి. ఇప్పుడు ఈ చోలే అండ్ భటూరే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ భటూరే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మొదట ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ మైదా యాడ్ చేసుకున్నానండి. ఈ డిష్‌కి మాత్రం మనం మైదాని యూజ్ చేయడం చాలా బావుంటుందండి. మనం డైలీ మైదాను మాత్రం యూజ్ చేయం కాబట్టి ఇలా ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదండి. ఇలా ఈ డిష్‌కి కొద్దిగా 1 కప్ మైదా యాడ్ చేసుకోవాలండి. తరువాత ఇందులో నేను టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. తరువాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ రవ్వ యాడ్ చేసుకోవాలి. తరువాత 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్‌గా వస్తుందండి. చాలా పుల్లగా ఉంటుంది. చాలా బావుంటుందండి భటూరేకి. ఇలా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇంత మాత్రమే ఏస్తున్నాను. చాలా ఎక్కువగా యాడ్ చేయకండి. లేదంటే తీపి అయిపోతుంది ఎక్కువగా యాడ్ చేసినట్లయితే. ఇలా అంతా ఒక్కసారిగా అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోండి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల చాలా పొంగుతుందనమాట. కొద్దిసేపు ఇలాగే మనం 10 మినిట్స్ వరకు రెస్ట్ చేయాలండి. ఇలాగ ఉంచినట్లయితే చాలా బాగా వస్తాయి భటూరే అనేది. ఇలా అంతా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టి క్లోజ్ చేసేయండి. 10 నిమిషాలు ఇది నాననివ్వాలి. ఇప్పుడు చోలే కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను నైట్ అంతా నానబెట్టుకున్నానండి చోలేను. ఇది ఇప్పుడు మార్నింగ్ చేసుకుంటాం కాబట్టి ఇలా అంతా బాగా నానిన తర్వాత ఇప్పుడు వాటర్‌ను సెపరేట్ చేసేయండి. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి. ఇలా మనం సెపరేట్ చేసుకున్న ఇలా చోలేను ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని మన సైడు తెల్ల శనగలు అంటారు. వాళ్ళ సైడ్ అయితే చోలే అంటారనమాట. ఇలా అంతా మనం యాడ్ చేసుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇందులో ఒక యాలక్కి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు, తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, 3 ఆనియన్స్ మనం కట్ చేసి వేయకూడదు. ఇలాగే యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టమోటాస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి అండి. కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి. ఇందులో ఒక మరాఠీ మొగ్గ, పట్ట, లవంగం ఇలా యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా అంతా యాడ్ చేసుకొని మనం జస్ట్ 2 విజిల్స్ పెట్టుకోవాలండి. ఇలాగే మనం వేసుకోవాలి కట్ చేయకుండా. చూడండి 2 విజిల్స్ తర్వాత బాగా ఉడికిపోయింది. ఇలా మనం టమోటా మరియు ఆనియన్, పచ్చిమిర్చి ఇలా మనం సెపరేట్‌గా తీసుకోవాలండి ఒక గరిటె సహాయంతో. ఇలా ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి ఇలా అంతా మనం మిక్సీలో యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఆరిన తర్వాత. చూడండి ఇలా మనం పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా కస్తూరి మేతి ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్‌ను ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి.
ఇలా మనం ఆయిల్‌లో ముందుగానే ఇలా మసాలాస్ వేసుకోవడం వల్ల చాలా టెక్స్చర్‌గా ఉంటుంది ఈ రెసిపీకి. ఇలా మనం వేసుకోవడం వల్ల ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ముందుగానే శనగలను ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇలా కొద్దిగా యాడ్ చేసుకోండి చాలు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా శనగపిండి యాడ్ చేసుకోవడం వల్ల చాలా బావుంటుంది. కర్రీ అనేది ఒక బేస్ లాగా ఉంటుంది. చాలా బావుంటుంది ఇలా శనగపిండి యాడ్ చేసుకోవడం వల్ల. తరువాత ఇందులో మనం ఉడికించుకున్న శనగలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇందులో మనం ఉడికించుకున్న వాటర్‌ను ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే కొద్దిగా క్వాంటిటీ తక్కువగా పెట్టి ఉడికించుకున్నట్లయితే వాటర్‌ను ఇలా చాలా బావుంటుంది కర్రీ అనేది. ఎక్కువగా వాటర్ పెట్టినట్లయితే వేస్ట్ అవుతుంది వాటర్ అనేది. ఇలా ఎక్కువగా వాటర్‌గా ఉంటే బావుండదనమాట చోలే అనేది. ఇలా మనం సింపుల్‌గా తయారు చేసుకోవాలి. తరువాత ఇందులో చోలే మసాలా అండి ఇది. దీని ప్లేస్‌లో మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎవరెస్ట్ చోలే మసాలా చాలా బావుంటుంది. మంచి టెక్స్చర్ అనేది వస్తుందనమాట చోలేకు ఇలా యాడ్ చేయడం వల్ల. ఇలా కొద్దిగా జస్ట్ హాఫ్ స్పూన్ యాడ్ చేశానంతే. చాలా వాసనగా ఉంటుంది. చాలా బావుంటుందండి. ఇలా అంతా ఒక్కసారిగా బాగా మిక్స్ చేసేయండి. 5 మినిట్స్ తర్వాత అండి ఫైనల్ టచ్ కొద్దిగా కొత్తిమీర అండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. చోలే కొద్దిగా కలర్‌ఫుల్‌గా మరియు టెక్స్చర్ రావాలంటే ఇలా ఆయిల్‌లో కొద్దిగా కారం యాడ్ చేసుకొని ఇలా మనం ఉడికించుకొని ఇందులో దీని మీద వేసుకోవాలండి. చాలా బావుంటుంది వాసన మరియు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా మనం యాడ్ చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదండి. ఇలా చేసుకుంటే చాలా బావుంటుందండి. అంతే అండి చాలా సింపుల్‌గా ఇలా మనం చోలే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బటూరే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా 10 మినిట్స్ తర్వాత బాగా నానిందండి. చూడండి పిండి నేను ఈ సైజులో తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని చాలా మందంగా రుద్దుకోవాలండి. కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకొని కింద ఇలా. చూడండి ఇలా సన్నగా కాకుండా ఇలా మందంగా రుద్దుకున్నానండి. ఈ సైజులో ఉంటేనే చాలా బాగా పొంగుతుందనమాట. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం ఇక వేసుకోవడమే అండి. ఇలా మనం వేసుకునేటప్పుడు ఇలా డాబ్ డాబ్ చేసుకోవాలండి పైన. అప్పుడే చాలా బాగా పొంగుతుందనమాట. చూడండి మీరే చూస్తున్నారు. అంతే అండి భటూరే తయారు చేసుకున్నాము. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ మీరు తయారు చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది ఇలా మనం యాడ్ చేసుకోవడం వల్ల. అంతే అండి చాలా సింపుల్‌గా డాబా అండ్ స్ట్రీట్ స్టైల్ షాప్‌లో దొరికే చోలే అండ్ భటూరే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇలా మనం కుక్ చేసుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.